రెండవదిగా ఏం జరిగింది చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. యోజాదాకు కుమారుడైన యెషూవాయును యాజకులైన అతని సంబంధులను షెయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. రెండవదిగా వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. అంతవరకు బలిపీఠం లేదండి. ఇశ్రాయేలు ప్రజలకు బలిపీఠమే లేదు. బలిపీఠం లేకుండా ఉండగా మొట్టమొదటిగా ఏక మనసు, రెండవదిగా వాళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇప్పుడు ఏక మనసే కాదు కావాల్సింది, ఒక బలిపీఠాన్ని కడదాము. అంటే ఆయా రాళ్ళను తీసుకొని వచ్చి, చక్కని రాళ్ళు, బలిపీఠం ఎట్లా కట్టాల్సింది దేవుడు ఈ ధర్మశాస్త్రం వివరించాడు. మొలచనటువంటి రాళ్ళు, సుత్తి పడనటువంటి రాయి తీసుకొని వచ్చి దానితో బలిపీఠం కట్టాలి. ఒక ఎత్తైన ఒక టేబుల్ లాగా కట్టి దానిపైన పశువును లేదా కర్రలను పెట్టి ఆ తర్వాత పశువును పెట్టి దహన బలి ఇవ్వాలి. బలిపీఠాన్ని కట్టాలి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? ఒక పని చేయడానికి పూనుకున్నారు. ఏంటంటే, ఒకటి ఏక మనసు, రెండవదిగా బలిపీఠాన్ని కట్టారు. అంటే వాళ్ళు యాక్చువల్గా దేన్ని కట్టాలనుకున్నారు? మందిరాన్ని కట్టాలనుకున్నారు. మందిరం కట్టాలంటే పునాది వేయాలి, లేదా మన ప్రాంతంలో చెప్పాలంటే ముగ్గేయాలి. ఫస్ట్ ముగ్గేసి ఆ తర్వాత మందిర పనులు ప్రారంభించాలి. ముగ్గేయక ముందు, పునాది తీయక ముందు, గోడ కట్టక ముందు, సామాన్లు తీసుకురాకముందు వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠాన్ని కట్టారు. అంటే మన జీవితంలో ఏ పని ప్రారంభించక ముందు ఉండాల్సింది ఏంటి తెలుసా? బలిపీఠం. ఎప్పుడైతే ముందు ఉండాల్సినటువంటి బలిపీఠం మన జీవితంలో ఉండదో, మిగిలినవన్నీ కూడా జరిగినట్టుగానే ఉంటాయి, జరగవు. జరుగుతున్నట్టుగా ఉంటాయి, కంప్లీట్ కావు, లేదా అది ఏదో ఒక అడ్డంకులు వచ్చేస్తాయి. ఇక్కడ వీళ్ళు 71 సంవత్సరాలుగా కట్టబడని మందిరం కట్టబడ్డానికి వాళ్ళు కారణం ఏంటంటే ఏక మనసు ఒకటి, రెండవదిగా బలిపీఠాన్ని కట్టారు. బలిపీఠం అంటే ఏంటండి? మొట్టమొదటిగా నోవహు బలిపీఠాన్ని కట్టాడు. ఆ భాగంలోకి తర్వాత వద్దాం. నోవహు బలిపీఠాన్ని కట్టాడు. ఎందుకు బలిపీఠాన్ని కట్టాడంటే, దేవునికి తనకు మధ్య ఒక బలిపీఠం అవసరమైంది. అంటే దేవుణ్ణి కలుసుకునేటువంటి స్థలమే బలిపీఠం అండి. దేవుని కలుసుకునేటువంటి స్థలం. బైబిల్లో చూస్తే చూడండి, ఆ భాగంలోనికి వద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. 21. అప్పుడు యెహోవా ఎప్పుడు యెహోవా దేవుడు ఎప్పుడు సీన్లోనికి వచ్చాడు? ఎప్పుడైతే బలిపీఠమును కట్టి బలిపీఠం మీద దహన బలి అర్పించాడో అప్పుడు యెహోవా సీన్లోనికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అంటే దేవుడు మానవుని కలుసుకునే స్థలం, లేదా మనిషి దేవుని కలుసుకునే స్థలం ఏంటి తెలుసా? బలిపీఠం. ఇక్కడ ఒక మాట చెప్తాను, పులిపీఠం కాదు. పులిపీఠం అంటే ఇదిగో ఇది. ఇక్కడ దేవుని కలుసుకోలేం, బలిపీఠం దగ్గర దేవుని కలుసుకుంటాం. చాలా మంది ఏమనుకుంటారంటే పులిపీఠమే బలిపీఠం అనుకుంటారు. రెండు వేరు వేరు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. పులిపీఠం వేరు, బలిపీఠం వేరు. అంటే మన ప్రాంతాల్లో అలా మాట్లాడతారు కాబట్టి నేను అంటున్నా, అసలు పుల్పిట్ అనాలి, పుల్పీఠం అనకూడదు. పుల్పిట్ అనేది ఇంగ్లీష్ పదం. దాన్ని ఇంగ్లీష్ తెలుగులోకి మళ్ళీ తర్జుమా చేసాం. మనం తర్జుమా చేసి దాన్ని పులిపీఠం అన్నాం. అది పులికి పీఠం కాదు, లేదా దేనికి పీఠం కాదు. పుల్పిట్ అది. పుల్పిట్ వేరు, బలిపీఠం వేరు. కానీ రెండింటిని కలిపేశాం. అరే, పుల్పిట్ పైకి నువ్వు ఎన్ని అలా వెళ్తావే, అలా ఉంటావే అంటారండి. పుల్పిట్ అనేటువంటిది వేరు. ఒక నిలబడి ఒక స్థలంలో వాక్యాన్ని అందించేటువంటిది పుల్పిట్. బలిపీఠం అనేటువంటిది ఏంటి తెలుసా? దేవుడు మానవుని కలుసుకునేటువంటిది. ఎక్కడ కలుసుకుంటాడండి? ఇప్పుడు మన చర్చిలో ఎక్కడైనా బలిపీఠం ఉందా? లేదు. మరి ఎక్కడ కలుసుకుంటాం? నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో, దేవుడు అంటాడు, రహస్యమందు నువ్వు ప్రార్థన చేస్తుండగా రహస్యమందు చూచు నీ తండ్రి. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో దేవుడు నిన్ను కలుసుకోవడానికి రెడీ అవుతాడు. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తుండగా ఎవరు కలుసుకుంటారో తెలుసా? నెంబర్ వన్ సాతాను కలుసుకోవడానికి రెడీగా ఉంటాడు. ఇంకా ప్రార్థన మొదలు పెట్ట, పడుకో. దేవుడు అంటాడు, అరే నువ్వు ప్రార్థన చేస్తే నేను నిన్ను కలుసుకుంటా, నీ ప్రార్థన నేను వింటా. నువ్వు ఆమేనంటుండగా, ప్రభువా జరిగించు అంటుండగా దేవుని దృష్టి నీ పైకి వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిగా చేసింది, దే హావ్ కన్స్ట్రక్టెడ్ అన్ ఆల్టర్. వారు ఒక బలిపీఠాన్ని కట్టారు. అంటే ఇక్కడ చూడండి, నోవహు బలిపీఠం కట్టి
పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులంటే కొన్ని తీసుకొని బలిపీఠం మీద దహన బలి అర్పించను. పవిత్రమైన పెదవులు, పవిత్రమైన చేతులతో, పవిత్రమైన హృదయంతో దేవునికి మనం ప్రార్థన చేయాలండి. దేవునికి మనం ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థనకు ముందు, అంటే బలిపీఠానికి ముందు ఏముండాలి తెలుసా? పవిత్రత ఉండాలి. దేవుడు అంటాడు ఆ బలిపీఠం పవిత్రంగా ఉండాలి, దానిపైన బలి ఇచ్చేటువంటివి కూడా పవిత్రంగా ఉండాలి. ఈ పవిత్రమైన వాటితో కలిపి వచ్చినటువంటి వాసన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఊహించండి, ఇక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత దానిపైన కర్రలు ఉంచాడు. ఆ తర్వాత దానిపైన పశువును వధించి దాన్ని మంట పెట్టాడు. వాసన బయలుదేరింది, లేదా పొగ బయలుదేరింది, వాసన బయలుదేరింది. ఎట్లా పోతుందండి వాసన? పైకి పోతుందా? పోదు. పక్కింట్లో చేపలు చేశారనుకో, పై ఇంట్లో వాళ్ళకి కాదు, పక్కింట్లో వాళ్ళకి వస్తుంది వాసన. వాసన ఎప్పటికీ ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. ఇట్లా స్ప్రెడ్ అవ్వడం చాలా తక్కువ. ఒకవేళ పొగలు వేసింది అనుకో, పొగ కొంచెం దూరం పైకి వెళ్తుందండి, ఆగిపోతుంది. కానీ బలిపీఠం మీద బలిపీఠం మీద వధించినటువంటి ఆ యొక్క పశువు దగ్గర నుంచి వచ్చినటువంటి వాసన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. నీవు చేసే ప్రార్థన పక్క వాళ్ళకే వినపడుతుంది. ఆమేనంటుండగా పక్క వాళ్ళకి వినపడుతుంది అనుకోకు. నిజంగా నీవు పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి ప్రార్థన చేస్తున్నగా డైరెక్ట్లీ యూ విల్ బి కనెక్టెడ్ టు ద హెవెన్. పరలోకానికి కనెక్ట్ చేయబడతావు నువ్వు. ఈరోజు మనం అందరం సెల్ ఫోన్ వాడుతున్నాం కదా, ఇక్కడ నేను హలో అంటుండగానే మీకు వినపడుతుంది, మీరు కూడా వెంటనే ఆ పక్క నుంచి హలో అంటారు. కానీ మధ్యలో ఏముంటుంది తెలుసా? ఒక సెల్ టవర్ ఉంటుంది, ఒక శాటిలైట్ ఉంటుంది. అది మనకు తెలియదు. అవి పని చేస్తున్నాయి కాబట్టి మనం హలో అంటున్నాం. అమెరికాలో ఉండేటువంటి వ్యక్తి ఒక 2-3 రోజుల కిందట ఉదయాన్నే ఒక అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేశాడు. నేను అడిగాను, ఈ టైం ఎంత? ఆయన చెప్పాడు పలానా టైం. ఆయన మాట్లాడుతుంటే ఒక్క సెకండ్ డిలే లేదండి. నేను ఏం మాట్లాడుతున్నా వెంటనే ఆయన రిప్లై ఇస్తున్నా, ఆయన మాట్లాడుతుంటే నేను జవాబు ఇస్తున్నా. నాకు అనిపించింది మధ్యలో శాటిలైట్స్ కానీ, మధ్యలో ఉండేటువంటి నెట్వర్క్ కానీ ఎవరికి తెలియదు, కానీ పని చేస్తుంటాయి. ప్రార్థన కూడా అదే. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో ప్రక్క వ్యక్తి ప్రార్థన వింటాడేమో కానీ, వినకపోవచ్చేమో కానీ, దేవుడు వెంటనే సీన్లోనికి వచ్చేస్తాడు. ఎప్పుడైతే కరెక్ట్ నంబర్ను ప్రెస్ చేసి డయల్ చేస్తావో అయిపోయింది, వెంటనే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. యేసు ప్రభువా అని పవిత్రమైన శరీరంతో, పెదవులతో, హృదయంతో నువ్వు అంటుండగానే ఎక్కడ కనెక్ట్ అయిపోతావో తెలుసా? ఆకాశమందు ఆశీనైన దేవుడు. ఎస్ సుధీర్, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏం ప్రార్థన చేస్తున్నావు? దేవుడు అంటాడు, నీ ప్రార్థన వైపు నా చెవులు కేంద్రీకరించబడతాయి, నా కనులు చూస్తాయి. వీళ్ళని ఎవ్వరు చూడలేదండి, కానీ దేవుడు చూచాడు. ఒక అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు వీళ్ళని చూశాడు. అందుకే వీళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగింది. దేవుని మందిర పనులు ప్రారంభమై 2వ మందిరాన్ని వీళ్ళు కట్టగలిగారు. ఇప్పుడు ఆ మందిరం కూడా పడగొట్టబడింది. ఇక 3వ మందిరం కడతారు. కట్టినప్పుడు అక్కడ ఒక అపవిత్రమైన జంతువును అంత్యక్రీస్తు వచ్చి బలి ఇస్తాడు. అప్పుడు శ్రమలు ప్రారంభమవుతాయి. 3వ మందిరం తిరిగి కట్టబడబోతుంది. దేవుని బిడ్డలారా, నోవహు ఎవ్వరు లేరండి. నోవహు కుటుంబమే జంతువులు ఉన్నాయి. కానీ దేవుడు ఆ స్వరాన్ని వింటున్నాడు. నోవహు మాట్లాడితే ఎవ్వరు వినడానికి లేదు. ప్రార్థన ఏ రకం ఉంటుంది తెలుసా? నువ్వు ఒంటరిగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, లేదా ఒక గుంపులో చేస్తున్నట్టుగా, కొద్ది మంది, లేకపోతే ఒక సంఘంగా మనం ప్రార్థన చేస్తుండగా, మన కుటుంబం ప్రార్థన చేస్తున్నా మనకే వినపడుతుంటుంది అది. కానీ ఎప్పుడైతే నిజంగా పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు ప్రార్థన చేస్తావో పరలోకం వెంటనే అలర్ట్ అయిపోతుంది. పరలోకంలో ఉన్న దేవుడు వెంటనే సిద్ధపరచబడతాడు నీ ప్రార్థన వినడానికి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది చూడండి. 8వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రామించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ప్రార్థన ఎప్పుడైతే బయలుదేరడం ప్రారంభించిందో దేవుని దగ్గర నుంచి తీర్మానం కూడా బయలుదేరింది. ఏంటి తెలుసా? నేను శపించను. శాపం అనేటువంటిది ఎప్పుడు తొలగిపోతుందంటే ఏక మనసుతో దేవుని దగ్గర మనం పరిశుద్ధంగా ప్రార్థన చేస్తుండగా శాపము క్యాన్సల్ అయిపోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటి? ఉదయం లేచినందుకు, నిద్ర మబ్బులో లేచినందుకు ప్రార్థన కాదు. నీ జీవితంలో ఖచ్చితంగా చేయాల్సినటువంటిది ఏంటి తెలుసా? దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండగా నీకు వ్యతిరేకమైన శాపములన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, దేవుడు అంటాడు, ఇక నేను శపించను, శాపం అనేటువంటిది రాదు.
అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రార్థన లేని కుటుంబంలో ఏమొస్తుంది? శాపాలు పనిచేసే అవకాశం మస్తుగా ఉంది. ప్రార్థన లేని జీవితం, ప్రార్థనకు రానియుడు సాతాను. ఎందుకు తెలుసా? ప్రార్థన చేసుకొనియుడు సాతాను. ఎందుకు తెలుసా? ప్రార్థన చేస్తే శాపం తొలగిపోతుంది. ఇంకోటి ఏంటి చూడండి, 8వ అధ్యాయం 22. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానునని తన హృదయములో అనుకొనెను. చాలు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకటి, నోవహు, నువ్వు బలిపీఠం కట్టి ప్రార్థన చేసావు, నీ యొక్క ప్రార్థన ధూపంలాగా నా దగ్గరికి వచ్చింది, నేను ఆగ్రహించాను, కాబట్టి ఒకటి శాపం ఉండదు. రెండవదిగా, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములు వేసవి శీతాకాలములు, దేవుడు అంటున్నాడు దేర్ విల్ బి ద సీజన్స్, కాలాలు ప్రారంభమవుతాయి. నీ జీవితంలో ఆశీర్వాద కాలం ప్రారంభం కావాలన్నా, దీవెనల కాలం ప్రారంభం కావాలన్నా, ఆరోగ్య కాలం ప్రారంభం కావాలన్నా, ఆర్థిక సమృద్ధి అనే కాలం ప్రారంభం కావాలన్నా, లేకపోతే వాగ్దానం నెరవేర్పు అనే కాలం ప్రారంభం కావాలన్నా, ఏ కాలం ప్రారంభం కావాలనో సాతాను కాలాలు తొలగిపోయి దేవుని కాలాలు ప్రారంభం కావాలి అంటే యు మస్ట్ ప్రే. అందుకు ప్రార్థన చేయాలి, అందుకు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 2వ శుక్రవారం వై వి స్పెండ్ ఆల్ నైట్ ప్రేయర్? ఎందుకు ఆల్ నైట్ లో మనం గడుపుతాం ప్రార్థన చేస్తూ? ఒకటే, దేవా, కాలాలు అనుకూలంగా మార్చబడాలి, పరిస్థితులు మాకు అనుకూలంగా మార్చబడాలి, అనానుకూల కాలాలు తొలగిపోవాలి. దేవుడు అంటున్నాడు, కాలాలు నేను కంట్రోల్లోకి తీసుకుంటా. ఎండాకాలంలో ఎంత ఎండ రావాలో అదే నేను చేస్తా. వర్షం పడితే విపరీతమైన వర్షం పడి జల ప్రళయంగా మారింది, ఇక అలా రాదు. ఐ విల్ కంట్రోల్ ద వెదర్. దేవుని బిడ్డలారా, కానీ కండిషన్ ఏంటి తెలుసా? అక్కడ చూడండి, భూమి నిలిచి ఉన్నంత వరకు. ఎందుకు ఆ మాట అన్నాడు? భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ సీజన్స్ మారవు. కానీ ఒక రోజు వస్తుంది, మహావేంద్రముతో భూమి లయమైపోతుంది. అప్పుడు కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త వాతావరణం మళ్ళీ రెడీ అయిపోతుంది. ఆదికాండం 8:22లోనే దేవుడు భూమి యొక్క ముగింపును చూశాడు, కొత్త ఆకాశం కొత్త భూమిని కూడా ఆదికాండంలో దేవుడు చూశాడు. అందుకే ఈరోజు ఉదయాన్నే జూమ్ ప్రేలో అందించిన వాక్యం, యేసు ప్రభు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు. కొత్త భూమి కొత్త ఆకాశం ఇప్పుడే కాదు, ఇంకా చాలా కాలం తర్వాత వస్తుంది, చాలా కాలం తర్వాత. కానీ వేల సంవత్సరాల కిందటే దేవుడు చూశాడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏక మనసు నంబర్ 1. నంబర్ 2, బలిపీఠాన్ని కట్టే వ్యక్తిగా నువ్వు ఉంటే శాపం తొలగిపోతుంది. 71 సంవత్సరాలుగా అడ్డుపడిన శక్తులన్నిటి నుంచి వారికి విడుదల కలిగింది. వారి ఎదుట మూయబడిన తలుపులను దేవుడు తెరిచాడు. ఏ రకంగా తెరిచాడు చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియూ కాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీలకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెజోదాకు కుమారుడైన యెషూవాయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడు గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. ఎప్పుడైతే వాళ్ళు ఏక మనసుతో బలిపీఠము కట్టి ప్రార్థన చేశారో 3వ అధ్యాయం 7వ వచనం, మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి, డబ్బు ఇచ్చారంట. చివరి లైన్లో భోజన పదార్థములను పానములను నూనెను ఇచ్చిరి. అంటే అంతవరకు ఎవరు ఇవ్వలేదండి. కానీ ఎప్పుడైతే బలిపీఠం కట్టి ఏక మనసుతో ప్రార్థన ప్రారంభమైందో ఇచ్చేవారు ముందుకు వచ్చారు. డబ్బు ఇచ్చేవారు డబ్బు ఇచ్చారు, నూనె ఇచ్చేవారు నూనె ఇచ్చారు, భోజన పదార్థాలు ఇచ్చేవారు ఇవ్వడం ప్రారంభించారు. అంటే అంతవరకు ఎవ్వరు ఏది పట్టించుకోనటువంటి వారిలో రియాక్షన్ అనేటువంటిది ప్రారంభమైంది. ఇంకా చూడండి 8వ వచనంలో యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెజోదాకు కుమారుడైన యెషూవాయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి, వాళ్ళు ఏం చేశారు? పనిని ఆరంభించారు, మందిర్ యొక్క పనికి నిర్ణయించారు. పని ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేస్తూ ఉండగా, జాగ్రత్తగా వినండి, నీవు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? దేవుడు అవసరమైన వ్యక్తులను రెడీ చేస్తాడు. ఇది ఆల్ నైట్ ప్రేయర్.
పోయిన ఆల్ నైట్ ప్రేయర్ కాకుండా అటు పోయిన ఆల్ నైట్ ప్రేయర్లో అందరూ ప్రార్థన చేస్తూ నేను ఇక్కడ కూర్చున్నా. చాలా వేడిగా ఉంది, వెరీ వెరీ హాట్. ప్రభా చాలా వేడిగా ఉంది ప్రభా అనుకుంటుండగా దేవుని, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ చర్చ్ యాజ్ ఏ ఏసీ యూనిట్. వెంటనే నాకు భయం వేసింది. ప్రభా ఏసీ యూనిట్ అంటే ఇంకా రాళ్ళు ఎత్తుకుంటారు ప్రభా, అవసరమా? నాకు అనిపించింది, ఎవరిస్తారు ప్రభా? ఎక్కడున్నాయి ప్రభా? ఎట్లా ప్రభా? దేవుని బిడ్డలారా, శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయింది. ఆదివారం సెకండ్ సర్వీస్లో నేను ఇక్కడికి వచ్చి ఏసీ యూనిట్స్కు ఎవరైతే స్పందిస్తారో మొట్టమొదటిగా ఒక స్టూడెంట్, అంటే స్టూడెంట్ కూడా కాదు, ఒక టెంపరీ ఎంప్లాయీ అతను నుంచి చెప్పినటువంటి మాట, అన్న ఒక యూనిట్ నేను ఇస్తా. డబ్బు వచ్చింది, మరి ఏసీ యూనిట్లు ఎక్కడ? నాకు తెలిసినటువంటి ఏరియాస్ అన్నింటిలో నేను కనుక్కుంటే ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ మాకు స్కోప్ లేదు, ఏసీ యూనిట్లు ఎక్కడ దొరుకుతాయి. కొంచెం డిస్టర్బ్ అయిపోయినా, కానీ ప్రభా నువ్వు చెప్పావు కదా, నెరవేరుతుంది. ఆల్ నైట్ ప్రేయర్కు ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన ఆడకొచ్చి కూర్చుంటుండగానే నాకు అనిపించింది, ఈయనను దేవుడు ఏదో ఒక ఉద్దేశం తీసుకొని వచ్చాడు అనుకొని నేను ఆయన ఎవరో కనుక్కోమని చెప్పాను. మన టీం వాళ్ళు కనుక్కున్నారు. నేను ఆయనకు ఫోన్ చేశాను, బ్రదర్ మీతో నేను మాట్లాడాలి, ఎందుకో మీతో మాట్లాడాలనిపిస్తుంది, నేను మాట్లాడాలి. సరే నేను అనుకున్నాను ఆయనతో పర్సనల్గా ఏదో మాట్లాడాలి, అందుకు దేవుడు పిలిచాడేమో అనుకొని ఒకరోజు ఆయన తీసుకొని చర్చిలోకి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే అంతా ఆయన గురించి మాట్లాడిన తర్వాత ప్రార్థన చేద్దాం బ్రదర్ అన్న. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ మీరు ఏసీ యూనిట్స్ కోసం అనౌన్స్ చేశారు కదా. అవును బ్రదర్. నేనేమనుకున్నా అంటే ఆయన ఏదో ఒక చిన్న కవర్ ఇస్తాడేమో అనుకున్నా. ఆయన ఏమంటే, లేదు బ్రదర్, నా ఫ్రెండ్ ఇంపోర్ట్ చేసుకుంటాడు ఏసీ యూనిట్స్, విదేశాల నుంచి ఏసీ యూనిట్స్ వస్తాయి ఆయన దగ్గరికి, ఆయనతో నేను మాట్లాడతాను, నా క్లోజ్ ఫ్రెండ్. మనకు బయట దొరికే రేటు కంటే చాలా తక్కువ దొరికేటట్లు, దట్ ఈస్ ఫస్ట్. రెండోది ఏంటి తెలుసా? ఇన్స్టాల్మెంట్లో కావాలన్నా. నాకు అనిపించింది, ఇదేం చీరనా ఇన్స్టాల్మెంట్ చేయడానికి? ఏసీ యూనిట్ చీరలు ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు, ఏసీ యూనిట్లు ఒక 12-14 ఏసీ యూనిట్లు ఇన్స్టాల్మెంటా అని అన్నాడు. నా ఫ్రెండ్ బ్రదర్, నేను మాట్లాడతాను. నిన్న కూడా వచ్చాడు. నేను అడిగాను, ఎంతవరకు వచ్చింది బ్రదర్? జిఎస్టీ వచ్చేసిన తర్వాత వి విల్ హ్యావ్ ఇట్ బ్రదర్. ఎవరు దేవుడు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తుండగా, ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు ప్రార్థన చేస్తుండగా అవసరమైన వ్యక్తులు అలా తీసుకొని వస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేస్తుండగా ద్రవ్యం ఇచ్చే వాళ్ళు ఇచ్చేశారు, నూనె ఇచ్చే వాళ్ళు ఇచ్చారంట, భోజన పదార్థాలు ఇచ్చే వాళ్ళు ఇచ్చారంట, పని చేసే వాళ్ళు పని చేశారంట. ఎవరు కావాలనో వాళ్ళందరూ వస్తారు. ఈరోజు ఒక ప్రశ్న, నీ జీవితంలో ప్రార్థన లేదు కాబట్టి, ప్రార్థన బరువు అయిపోయింది కాబట్టి లైవ్ చూస్తే ఇంట్లో కూర్చున్నావు కదా ప్రార్థన లేకుండా. అందుకే ఈ లైవ్లో చూసి పండుకొని నిద్రపోదాం అనుకుంటున్నావు. నిద్ర ఎక్కువైంది. అందుకే నిద్ర ఎక్కువైంది కాబట్టి సాతాను బ్రహ్మాండంగా తలుపులు మూసేస్తున్నాడు. ఈరోజు ప్రార్థన తగ్గిన జీవితంలో తలుపులు మోయబడతాయి. నోవహుతో దేవుడు అంటాడు, నోవహు బలిపీఠం కట్టావు కదా, ఇదిగో కాలాలను గురించి నేను జాగ్రత్త వహిస్తా. నోవహు భయం ఏంటి తెలుసా? మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు మునిగిపోతుందో, మళ్ళీ ఎప్పుడు ఈ యొక్క ఓడలోనే ఉండాలేమో ప్రభా ఏంటి? దేవుడు అంటాడు, డోంట్ వరీ, ఐ విల్ కంట్రోల్ ద క్లైమేట్స్ అండ్ సీజన్స్ ఫర్ యూ. నీకోసం నేను కాలాలను కంట్రోల్ చేస్తాను నోవహు. దేవుడు అంటున్నాడు నోవహుతో, దేవుడు చెప్పినటువంటి మాట, రాత్రింబగలు ఉండక మాను. ఐ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద సీజన్స్. నీకు అవసరమైన కాలాన్ని నేను ఆధీనంలోకి తీసుకుంటా. నీకు రాత్రి కావాలంటే రాత్రి, పగలు కావాలంటే పగలుకు, ఏ సహాయం కావాలనో అది నేను చూసుకుంటా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. గాడ్ గ్యారంటీస్ ప్రొటెక్షన్ ఇన్ ద సీజన్స్. కాలాల్లో దేవుని కాపుదల దేవుడు ఇస్తాడు. రెండవదిగా, ఈ కాలము ఇవి ఎందుకండి? వర్షాకాలం ఎందుకు? వర్షం పడిన తర్వాత ఆ పంట పొలం పండుతుంది, ఆ పంట బయటకు వస్తుంది. అంటే మనిషి యొక్క ఆహార అవసరత, నీటి అవసరత తీర్చబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో దేవుడిచ్చే ప్రొవిజన్ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. వెన్ వి ప్రే, ప్రార్థన చేస్తుండగా దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ రాత్రి మనం ప్రార్థన చేయబోతున్నాం. 2 విషయాలు, వాళ్ళు ఏక మనస్సుతో, రెండవదిగా బలిపీఠమును కట్టారు.
మనస్సు అంటే ఏంటి? అన్ని ప్రక్కన పెట్టు. నీ తలంపులు, నీ ఇంట్లో ఉండే సమస్యలు అన్ని ప్రక్కన పెట్టు. లేదా ప్రార్థన చేసే వ్యక్తి గురించి నీకున్నటువంటి తప్పుడు అభిప్రాయాలు అన్ని ప్రక్కన పెట్టు. వాళ్ళు ఈ ప్రార్థనతో ఏకీభవించు. రెండవదిగా బలిపీఠాన్ని కట్టి బలి ఇవ్వాలి. ఏది? పవిత్ర జంతువులు బలి ఇవ్వాలి. అంటే పవిత్రమైన వ్యక్తిగా నీవు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశమందున్న దేవుడు ఆలకిస్తాడు. అవసరమైన కాలాల్లో అవసరమైన అవసరతలను దేవుడు తీర్చడం ప్రారంభిస్తాడు. వీళ్ళు ప్రార్థన చేస్తుండగా దేవుడు నూనె ఇచ్చేవారిని, నాకు అనిపించింది, నూనె ఎందుకు? మందిరం కట్టడానికి నూనె ఎందుకు తెలుసా? ఆ దినాల్లో మందిరం కడుతుంటే వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి కదా. ఖరీదైంది ఏంటి తెలుసా? నూనె కొంతమంది ఇచ్చేసారంట, పదార్థాలు కొంతమంది ఇచ్చారంట. ఏది కావాలో అది వస్తుందండి. ఎప్పుడంటే దేవుని దగ్గర నువ్వు బలిపీఠాన్ని కడితే, ప్రార్థన చేస్తే. 2 విషయాలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థనలో ఏక మనస్సు. ఎవరితోనైనా విభేదించావా? కొట్లాడావా? ఎవరిదైనా చూసి మూతి ముడుచుకుంటున్నావా? నీలో ఏక మనసు లేదు. క్షమించు. ఏక మనసుతో నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. నీ జీవితంలో దేవుడు అవసరమైన అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. దేవుని దగ్గర అడుగుదాం ఒక ప్రార్థన. లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని అడగండి. ఎక్కడైనా ద్విమనస్కులుగా మనం ఉన్నామా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మనసు, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు లోకపు మనసు, లోకపు మాటలు, లోకపు పద్ధతులు. ఏక మనస్సు, దేవునితో ఏక మనస్సు, నీ ఇరుగు పొరుగు వారితో ఏక మనస్సు, నీ ఉద్యోగ వ్యాపారాల్లో ఏక మనస్సు. ఇది నీ జీవితంలో ఉండాలి. నీవు పోట్లాడే వ్యక్తిగా, విభేదాలు కలిగించే వ్యక్తిగా, విడగొట్టి చెడగొట్టే వ్యక్తిగా ఉండకూడదు. దేవా, నన్ను దర్శించు. ఎక్కడైనా ఏక మనస్సుకు నేను దూరం అయిపోయి ఉంటే నన్ను క్షమించు. నా ద్వారా ఎక్కడైనా విభేదాలు వచ్చింటే నన్ను మన్నించు ప్రభా. దేవా, నన్ను క్షమించు నాయనా. నేను బలిపీఠం కట్టకుండా ఏవేవో పనులు చేస్తున్నాను, ప్రార్థన చేయకుండా ప్రార్థన తగ్గిపోయి ఏవేవో చేస్తున్నాను ప్రభా. నన్ను క్షమించు. నా ప్రార్థన జీవితం పెరగాలి ప్రభా. దేవుని అడుగుదాం. అప్పుడే శాపములు కొట్టివేయబడతాయి. నీ కాలగతులు దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. నీ అవసరతలు ప్రభు తీరుస్తాడు. ఆయన నీ పక్షాన కార్యాలను సఫలం చేస్తాడు. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. అందరం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, ఎక్కడ ఏక మనసు లేకుండా ద్విమనస్కురాలిగా నేను ఉన్నాను ప్రభా. 2 మనస్తత్వాలు, 2 రకాలైన ఆలోచన విధానాలు. దేవుని యొక్క వాక్యంలో యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారును. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఓన్లీ 1 మైండ్ సెట్, 1 థాట్, 1 డెసిషన్. ఒకటి. నేను నా ఇంటి వారిని, యెహోవాను సేవిస్తాను. ఇదేనా మన జీవితంలోనికి పాపము, లోక సంబంధమైన అలవాట్లు, పోకడలు ఇవి వచ్చేసేయా. దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభా, నన్ను క్షమించు. నీకు దూరం అయిపోయి, ప్రార్థన దూరం అయిపోయిన వ్యక్తిగా నేను మారిపోయాను ప్రభా. నన్ను మన్నించు. హల్లెలూయా. లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రార్థించాలి. మీరు కూడా దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవా, సహాయం చేయండి. దేవుని దగ్గర మీరు ప్రార్థన చేయడం దేవుని యొక్క చిత్తము. ప్రార్థన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నావు. ప్రార్థన లేకుండా ప్రయత్నాలు ఒక నష్టం వైపు నడిపిస్తాయి, ఒక కీడు వైపు నడిపిస్తాయి, ఒక జరగకూడని పరిస్థితుల వైపు నిన్ను నడిపిస్తాయి. ప్రార్థనలో దేవుడు నీ పక్షాన నిలబడతాడు. ప్రార్థన చేసే వ్యక్తి పక్షాన దేవుని కార్యాలు జరుగుతాయి. ఈ రాత్రి మనము ఈ 2 విషయాలు కలిగి ఉండవాలి. ఒకటి ఏక మనస్సు, రెండవదిగా పట్టుదలతో ప్రార్థన. ప్రతి అవసరత ఎజ్రా, జెరుబ్బాబెలు యొక్క అవసరత తీర్చబడ్డాయి. ద్రవ్యం ఇచ్చేవారు ద్రవ్యం ఇచ్చారు, నూనె ఇచ్చేవారు ఆహారం ఇచ్చేవారు, ఎవరు ఏమి ఇవ్వాలన్నా ఇచ్చారు, పని చేసే వాళ్ళు చేశారు. వారి అవసరతలన్నీ తీర్చబడ్డాయి. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అవసరత తీర్చబడలేదా? నీ ప్రార్థన ఆగిపోయింది. నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావు, బిజీ అయిపోయావు. పనులను బట్టి ప్రార్థన తగ్గిపోయింది. ఈరోజు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ప్రార్థిస్తాను, నోవహులాగా బలిపీఠాన్ని కడతాను, నిన్ను కలుసుకునే ప్రార్థనకు నేను దూరం కాను ప్రభువా. నా కుటుంబ ప్రార్థనలలో నేను ఆగిపోను ప్రభువా. సంఘ ప్రార్థనలకు నేను దూరం కాను ప్రభువా. నన్ను క్షమించండి, నీ రక్తముతో కడగండి. దేవా, ద్విమనస్కులుగా మేము ఉండకూడదు నాయనా. దేవుని బిడ్డలుగా కనబడుతూ సాతాను బిడ్డలుగా కనబడేటువంటి ఆ ద్విమనస్కు, ఆ మోసపూరితమైన వేషధారణ జీవితం మా ఒక్కొక్కరిలో తొలగిపోవును గాక. 2 రకాలైన జీవిత విధానాలు, 2 రకాలైన వ్యక్తిత్వాలు, 2 రకాలైనటువంటి పద్ధతులు, సాంప్రదాయాల మధ్య ఎవరైతే ఉంటున్నారో వారి జీవితాల్లో వారు దూరం అయిపోతున్నారు. ఆశీర్వాదాలకని ఈరోజు తెలిపారు ప్రభా. లార్డ్, కన్విక్ట్ ఎవ్రీబడి. ఈ వాక్యం మీద ప్రతి ఒక్కరిని మీరు ఒప్పించండి నాయన, ఒప్పించండి ప్రభా, ఒప్పించండి నాయన.
మా మనస్సు మారునుగాక. మా మనస్సు మార్చండి ప్రభువా. నూతన మనస్సు మాకు కలుగునుగాక. నూతన మనస్సు కలిగి రూపాంతరము చెందబడుదుముగాక. రూపాంతరపరచబడుదుముగాక. రూపాంతరపరచబడుదుముగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించండి. మీ ఆత్మ కార్యాలు స్వామి మీరు జరిగించండి. అయినా మీరే జరిగించండి. అంధకార శక్తుల యొక్క క్రియలు లయమైపోవునుగాక. లయమైపోవునుగాక. నాయనా, మా జీవితాల్లో ప్రతి విషయంలో ప్రార్థన చేయుదుముగాక. ప్రార్థించుదుముగాక. ప్రార్థనా సమయాలు పెరుగునుగాక. మా ప్రార్థన జీవితము ముందుకెళ్ళునుగాక. ఆగిపోక ప్రార్థనలో సాగిపోదుముగాక. దేవా, కృప చూపండి నాయనా. పట్టుదలతో ఈ రాత్రంతా మేము ప్రార్థన చేయుదుముగాక. ఏకీభవించి ప్రార్థన చేయుదుముగాక. ఏకీభవించి ప్రార్థన చేయుదుముగాక. నాయనా, మీరే మీ కార్యాలు జరిగించండి. అంధకార శక్తులను బంధించండి నాయనా. అపవిత్రాత్మ క్రియలు లయమగునుగాక. లయమగునుగాక. తండ్రి, మీకే స్తోత్రాలు. ప్రార్థన చేయగా తండ్రి, యూదులు ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేయగా వారి అవసరతలు తీర్చబడ్డాయి. నోవహు బలిపీఠం కట్టగా ప్రార్థించగా నాయనా, నోవహు కొరకు శాపములు తొలగించబడ్డాయి. కాలాలు మార్చబడ్డాయి. అవసరతలు తీర్చబడ్డాయి. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఈ రెండు మాలో మేము కలిగి ఉన్నప్పుడెల్లా మా ప్రతి అవసరమును మీరే తీర్చండి ప్రభువా. మా ప్రతి అవసరము తీర్చబడునుగాక. మా కోరికలు సిద్ధించబడునుగాక. మా ఆలోచన యావత్తు సఫలమగునుగాక. వాగ్దానముల నెరవేర్పు మాకు కలుగునుగాక. మీరే దర్శించండి, దీవించండి నాయనా. గొప్ప కార్యములు యేసు నామమందు జరుగునుగాక. దేవా, హృదయాన్ని కుమ్మరిస్తూ హన్నా ప్రార్థించినట్లుగా తండ్రి, యొబ్బోయకు రేవు దగ్గర యాకోబు ప్రార్థించినట్లుగా, ఏలియా ప్రార్థించినట్లుగా, ఆయన సొలొమోను ప్రార్థించినట్లుగా, దావీదు ప్రార్థించినట్లుగా, యేసయ్య మీరు ప్రార్థించినట్లుగా ఈ రాత్రి మేము ప్రార్థించుదుముగాక. మా శరీరాలను మీరే బలపరచండి. మా శరీరాలకు మీరు తోడుగా ఉండండి. నిద్ర మాకు దూరమగునుగాక. ఈ రాత్రంతా మెలకువ కలిగి ప్రార్థించుదుముగాక. పట్టుదలతో ప్రార్థించుదుముగాక. అయినా మీరే మీ కార్యాలు జరిగించుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.